హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 25 వచ్చేసి సిఎస్కే వర్సెస్ కేకేఆర్. ఇక ఈ ఐపీఎల్ 2025లో మరి చెన్నై సూపర్ కింగ్స్ మంచిగా స్టార్ట్ చేసింది. ఫస్ట్ మ్యాచ్ లో మంచిగా గెలిచిల్లు. బట్ ఆ తర్వాత చూసుకుంటే సీరియల్ గా 4 మ్యాచ్ల తోడుపెళ్ళు. మరి ఆ డిఫీట్స్ కి ఏమైనా చెక్ పెడతారనేది చూడాలి మరి ఈ మ్యాచ్ లో. ఇక మరైపు కేకేఆర్ కూడా మరి ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఒక మ్యాచ్ మంచి ఆడితే ఒక మ్యాచ్ లో 2 మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. టేబుల్లో 6th ప్లేస్ లో అయితే ఉన్నారు. 5 మ్యాచ్ లో 2 అయితే గెలిచిల్లు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ చీపక్ లో జరగబోతుంది, చెన్నై సూపర్ కింగ్స్ యొక్క హోమ్ గ్రౌండ్ లో. మరి ఇక్కడ యూజువల్ గా చూసుకుంటే వికెట్ చాలా స్లో అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ లో కూడా ఇక్కడ స్లో వికెట్ అయితే మనం చూసినాం. బట్ ఆ స్లో వికెట్ లో కేకేఆర్ దగ్గర కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి ఎలాంటి వికెట్ ఇస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఇక్కడ స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే 88 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 51 టైమ్స్ గెలిచిల్లు. సెకండ్ బ్యాటింగ్ వేసి 37 టైమ్స్ అయితే గెలిచిల్లు. అవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 164. ఓవరాల్ గా చూసుకుంటే మరి ఫస్ట్ బ్యాటింగ్ వేసిన టీమ్ కి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బోర్డు పైన అరౌండ్ 180 పెడితే గెలవడానికి చాలా హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక వీరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 29 మ్యాచెస్ లో 19 సిఎస్కి గెలిచింది, 10 మ్యాచెస్ కేకేఆర్ అయితే గెలిచింది. హెడ్ టు హెడ్ పరంగా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ కే అప్పర్ హ్యాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ విషయానికి ఫస్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ చూసుకుంటే మరి చెన్నై సూపర్ కింగ్స్ లో టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. రీసెంట్ గా వాళ్ళ కెప్టెన్ కూడా రూల్ అవుట్ అయ్యిండు ఈ ఐపీఎల్ 2025 కి. మళ్ళీ ఎంఎస్ ధోని కెప్టెన్ గా తిరిగి వస్తున్నాడు. అది బిగ్గెస్ట్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు మరి అక్కడ సిఎస్కే ఫ్యాన్స్ కి అయితే. మరి ఇక్కడి నుంచి ఏమైనా క్వాలిఫై అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి టీం చూసుకుంటే మరి అంతంత మాత్రంగా మనకైతే కనబడుతుంది. ఒకనొక ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ మంచి రాణించే ప్లేయర్, సాలిడ్ ఆడే ప్లేయర్. బట్ అతను కూడా ఇప్పుడు రూల్ అవుట్ అయ్యిండు. అతను ప్లస్ ఎవరు వస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక కెప్టెన్ గా ఎంఎస్ ధోనికి మంచి రికార్డ్ అవుతుంది. మరి చూడాలి ఏ విధంగా రాణిస్తారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ ఆడపోతే మాత్రం ఖచ్చితంగా రాహుల్ త్రిపాఠికి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది నెంబర్ 3లో. ఇక వీళ్ళ ఓపెనర్స్ వచ్చేసి డెవిన్ కాన్వే అండ్ రాచిన్ రవీంద్ర లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక చాలా డిసప్పాయింట్ చేసిండు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ 2 మ్యాచ్లు కొంచెం మంచిగా నడిచినప్పుడు కూడా తర్వాత మిగతా మ్యాచెస్ లో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. ఇక మరి ఇప్పుడు డెవిన్ కాన్వే లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ అయితే స్కోర్ చేసిండు. రిటైర్ హర్ట్ అయిండు. మరి బిగ్ స్టార్స్ అయితే కనెక్ట్ అవ్వడం లేదు. ఇక మరి అక్కడ మనం చూసుకుంటే శివన్ దుబే దగ్గర నుంచి కూడా మంచి నాకు వచ్చినప్పుడు కూడా మ్యాచ్ అయితే ఫినిష్ చేయలేకపోయిండు. సో వీళ్ళ బ్యాటింగ్ లో చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. ఇక తర్వాత విజయ్ శంకర్ ఉన్నాడు. ఇక తర్వాత వీళ్ళకి ఎంఎస్ ధోని ఉన్నాడు, రవీంద్ర జడేజా. సో బ్యాటింగ్ లైనప్ మంచిగా ఉన్నప్పుడు కూడా బట్ ఆ ఫినిషింగ్ టచ్ అయితే దొరుకుతలేదు వీళ్ళకైతే. ఇక బౌలింగ్ లో చూసుకుంటే ఖలీల్ అహ్మద్ రెగ్యులర్ గా పవర్ ప్లే లో వికెట్స్ అయితే తీస్తున్నాడు. బట్ మరో ఎన్నించలి 2 మనీ రన్స్ అయితే లీక్ అవుతున్నాయి. ముఖేష్ చౌదరి లాస్ట్ మ్యాచ్ ఒక వికెట్ తీసినప్పుడు కూడా ఇంకొక ఓవర్లో మాత్రం 2 మనీ రన్స్ అయితే లీక్ చేసిండు. ఇక మతీష పత్రియాన కూడా డెత్ లో లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక 2 మనీ రన్స్ అయితే లీక్ చేసిండు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ అక్కడ మనం చూసుకుంటే నూర్ అహ్మద్ చాలా బెటర్ రన్స్ ఉన్నాడు. ఇక లాస్ట్ మ్యాచ్ లో అశ్విన్ కూడా 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక జడేజా దగ్గర నుంచి కూడా మంచి స్పెల్ అయితే కనబడ్డది. వికెట్ రాకుండా కానీ ఎకనామికల్ స్పెల్ అయితే మనకైతే కనబడ్డది. ఇక ఈ మ్యాచ్ కి వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి రాచిన్ రవీంద్ర అండ్ డెవిన్ కాన్వే. ఇక నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి, 4లో శివన్ దుబే, 5లో విజయ్ శంకర్, 6లో ఎంఎస్ ధోని, 7లో రవీంద్ర జడేజా, 8లో ఆర్ అశ్విన్, 9లో అనుషుల్ కాంబోజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ముఖేష్ చౌదరి, 10లో నూర్ అహ్మద్, 11లో ఖలీల్ అహ్మద్, ఇంపాక్టర్ గా మతీష పత్రియాన. సో ఇక్కడ మనం చూసుకుంటే అనుషుల్ కాంబోజ్ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ముఖేష్ చౌదరికి లాస్ట్ 2 మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చిళ్ళు. బట్ 2 మచ్ డిసప్పాయింట్ చేసిండు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో మనకు అనుషుల్ కాంబోజ్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక మరైపు కేకేఆర్ చూసుకుంటే మరి లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం ఆల్మోస్ట్ 238 అయితే చేజ్ చేసిళ్ళు. జస్ట్ 4 రన్స్ తేడాతోనే ఓడిపోయిళ్ళు. అందరు కూడా ఫామ్ లో ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీళ్ళ బ్యాట్స్మెన్స్ అక్కడ ఓపెనర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. నెంబర్ 3లో రహానే కూడా లాస్ట్ మ్యాచ్ లో 61 అయితే కొట్టిండు. వెంకటేష్ అయ్యర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇంకా తర్వాత చూసుకుంటే రింకు సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్ లో మంచిగా రానిచ్చిండు. సో ఓవరాల్ గా చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతుంది కేకేఆర్ దగ్గర. ఇక బౌలింగ్ లో కూడా అక్కడ మరి కొంచెం లాస్ట్ మ్యాచ్ అయితే డిసప్పాయింట్ చేసిండు. బట్ ఇక్కడ చూసుకుంటే చీపాక్ లో కొంచెం స్పిన్నర్లకు ఫేవర్ ఉంటుంది కాబట్టి వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ చాలా
క్రూషియల్గా ఉండబోతున్నారు. ఇక మరోవైపు అక్కడ హర్షిత్ రాణా కూడా లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు తీసిండు. బట్ ఓవర్కైతే 2.8 రన్స్ అయితే ఇచ్చిండు. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వైభవ్ అరోరా లాస్ట్ మ్యాచ్ మాత్రం చాలా బెటర్ రాణించిండు. మిగతా బౌలర్స్ ఎకనమీ చూసుకుంటే మరి అక్కడ 10 అబోవ్ అవుతుంది ఫాస్ట్ బౌలర్స్ది. బట్ ఇతని జస్ట్ 8.8 మాత్రం ఉంది. చాలా బెటర్ రాణించిండు. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క కాంబినేషన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ్. ఇక నెంబర్ 3లో అజింక్య రహానా, 4లో వెంకటేష్ అయ్యర్, 5లో రింకు సింగ్, నెంబర్ 6లో ఆండ్రే రసెల్, 7లో మోయిన్ అలీ ఇన్ ప్లేస్ ఆఫ్ స్పెన్సర్ జాన్సన్, 8లో రమన్దీప్ సింగ్, 9లో హర్షిత్ రాణా, 10లో వైభవ్ అరోరా, 11లో వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్గా అంగ్రీష్ రఘువంశీ. సో ఓవరాల్గా చూసుకుంటే మరి కేకేఆర్ కూడా చాలా బెటర్గా కనబడుతుంది. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక వీళ్ళు బౌలర్స్ 2 మెన్ రన్స్ అయితే లీక్ చేసిళ్ళు. అండ్ వీళ్ళు కూడా ఒక మార్పు చేసుకునే అవకాశం అయితే మనకు కనబడుతుంది. స్పెన్సర్ జాన్సన్ ప్లేస్లో అక్కడ మోయిన్ అలీని తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ స్పిన్ వికెట్ అయితే ఖచ్చితంగా మోయిన్ అలీని తీసుకొచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక మరోవైపు సిఎస్కేలో చూసుకుంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి వాళ్ళ కండిషన్స్ అనేది ఎక్కువ తెలిసి ఉంటాయి. బట్ ఈ సీజన్లో చూసుకుంటే చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్లో మాత్రం టూ మెనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతుంది. చేజింగ్లో చూసుకుంటే చాలా వీళ్ళకి పూర్ రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు. సిన్స్ 2019 నుంచి ఒక్కసారి కూడా 180+ టార్గెట్ని అయితే వీళ్ళైతే చేజ్ అయితే వేయలేరు. సో కాబట్టి మరి ఆ రికార్డ్ని ఏమన్నా ఈ మ్యాచ్లో బ్రేక్ చేస్తారనేది కూడా చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే మరి చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర బ్యాటింగ్ యూనిట్ అనేది కొంచెం మనకి వీక్గా కనబడుతుంది. మరి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుని వచ్చేది అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెయిన్ చేయండి. మరి ఏ టీం గెలిచింది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ కింద మెయిన్ చేయండి.